అన్యాసయ ఆర్మీ, నేను మీ ఆర్మీ గల్ని. సో నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారనే కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్ అనమాట మా లిటిల్ బన్నీ అది కనుక వాళ్ళ జిమిన్ అన్నయ్య ఒక ఆట ఆడుకుంటాడు, అదేంటా అన్నది ఈరోజు మన వీడియో అనమాట. మీకు ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఏమైనా కావాలితే కనుక సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆ వీడియోస్ అన్నీ మనకి తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, సారీ డబ్బింగ్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా చూసేయచ్చు. ఏంటిది టాస్కా? ఓ మై గాడ్, సీక్రెట్ టాస్కా. మీరు జిమిన్ తోటి థ్యాంక్ యూ అని చెప్పించుకోవాలి. నేను జిమిన్ అన్నైతే థ్యాంక్ యూ అని చెప్పించుకోవాలా? ఓ మై గాడ్, ఇదేం టాస్క్? అన్నయ్య నాకెందుకు థ్యాంక్ యూ చెప్తాడు? దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? అన్నైతే థ్యాంక్ యూ అని నేను ఎలా చెప్పించుకోవాలి? ఏం అర్థం కావట్లేదే. ఇటువంటి టాస్క్లు ఎలా కనబడతారు మీరు? నేను ఎప్పుడు అన్నయ్యతో కొట్టుకుంటా తిట్టుకుంటా ఉంటాను, ఇప్పుడు అన్నయ్యతో థ్యాంక్ యూ అని ఎలా చెప్పించుకోగలను చెప్పండి? సరే, ఏదేమైనా సరే నా టాస్క్ నేను ఫినిష్ చేస్తాను, చూస్తా ఉండండి. ఓకే, నన్ను ఫాలో అవ్వండి. ఇప్పుడు జిమిన్ అన్నయ్య వస్తాడు, చూస్తా ఉండండి. జిమిన్ అన్నయ్య, ఈరోజు నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు. థ్యాంక్ యూ రా లిటిల్ బన్నీ. ఓకే జిమిన్, నాకు చిన్న పని ఉంది, మళ్ళీ వస్తా. మీరు విన్నారా? అన్నయ్య నాకు థ్యాంక్ యూ అని చెప్పేసాడు, నా టాస్క్ అయిపోయింది. జాంగ్కు తను ఫస్ట్ టాస్క్ ఫినిష్ చేశాడు, ఇప్పుడు సెకండ్ టాస్క్ జిమిన్తో మళ్ళీ థ్యాంక్ యూ అని చెప్పించుకోవాలి. మళ్ళీ థ్యాంక్ యూ అని చెప్పించుకోవాలా? ఇప్పుడు ఏం చేయాలి నేను? సరే, మళ్ళీ హ్యాండ్సమ్గాను అని చెప్దాంలే. అన్నయ్య, ఓ జిమిన్, ఈరోజు నువ్వు చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నావు నాకు తెలుసా, చాలా బాగున్నావు నువ్వు. ఏంట్రా, నీకేమైంది ఈరోజు? ఎప్పుడు నువ్వు నాకు ఇలా చెప్పలేదు, ఈరోజు ఎందుకు ఇలా చెప్తున్నావు? విన్నారా మీరు? వాడు ఏం చెప్తున్నాడా? వాడు ఎప్పుడు నాతో ఇలా మాట్లాడు, కానీ ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నాడు వాడు. జిమిన్ అయితే థ్యాంక్ యూ ఎలా చెప్పించుకోవాలి? జిమిన్ అన్నయ్య, ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంది తెలుసా. ఏంటి లిటిల్ బన్నీ, ఏమన్నావు? నీ హెయిర్ స్టైల్ బాగుందని చెప్పా. వీడు ఎప్పుడు ఇలా మాట్లాడ్డావు, ఈ రోజు నాకు అన్ని కాంప్లిమెంట్స్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నావు? పోరా ఫస్ట్ ఇక్కడి నుంచి నువ్వు. అన్నయ్య, అదేంటి అలా అంటున్నావు? నిజంగా అయినా సరే కెమెరా ఎందుకు మన చుట్టూరా తిరుగుతుంది? చెప్పు ఫస్ట్ నువ్వు దానికి. అయినా సరే నువ్వు ఎప్పుడూ లేని రోజు ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నావు? ఎందుకంటే నువ్వు బాగున్నావు ఈరోజు. అవునా? నాకెందుకు డౌట్ వస్తుంది. రే, నువ్వు నా ఫోన్ దాచేసి ఆటలాడుతున్నావు కదా నాతోటి. అన్నయ్య, నీ ఫోన్ నీ వెనకాల ఉంది, నేనేం తాగలే. వీడు మళ్ళీ వస్తున్నాడు, ఇప్పుడేం చేస్తాడు? అన్నయ్య, నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు ఈరోజు. నిజంగా కెమెరామ్యాన్ సార్ చూడండి, మా అన్నయ్య ఈరోజు చాలా బాగున్నాడు కదా. రేనా పరువు తీయకరా నువ్వు. వీడు ఈరోజు చాలా కొత్తగా మాట్లాడుతున్నాడు. మరి నాకు సిగ్గేస్తుంది లిటిల్ బన్నీ, అలా మాట్లాడుకో. అన్నయ్య, నిజంగా నీ హెయిర్ స్టైల్ బాగుంది, డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది, ఈరోజు నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు. చూడు లిటిల్ బన్నీ, నేను కూడా మీకులాగే రెడీ అవ్వాను, నేనేం కొత్తగా రెడీ అవ్వలేదు. నువ్వెందుకు నా చుట్టూ ఇలా తిరుగుతున్నావు చెప్పు ఫస్ట్ నువ్వు నాకు. ఎందుకని నువ్వు హ్యాండ్సమ్గా ఉన్నావు? మళ్ళీ అదే మాట. వీడికి ఏదో అయింది ఈరోజు. ఎందుకా? పోను ఇక్కడి నుంచి ఫస్ట్ పో. సరే పోతాలే. ఈరోజు నా చిట్టి తమ్ముడికి ఏదో అయ్యింది. 2000 years later. లిటిల్ బన్నీ, నిజం చెప్పు, నువ్వు నా ఫోన్ దాచేసి నాతో ఆటలాడుతున్నావు కదా ఇందాక నుంచి. వెళ్ళండి, నీ ఫోన్ అక్కడే ఉంది, వెళ్ళి చూసుకో. ఏం కాదు, నువ్వు నా ఫోన్ దాచేసావు. అన్నయ్య, నేనేం దాయలేదు ఫోన్. నిజం చెప్పురా, నువ్వు నా ఫోన్ దాచేసావు కదా లిటిల్ బన్నీ. అన్నయ్య, నేను తీయలేదంటే నువ్వే తీసావు. అన్నయ్య, వెళ్ళండి చూసుకోండి, నేనేం తీయలేదు. మరి ఎందుకు నువ్వు నా వెనకాల తిరుగుతున్నావు? కెమెరా మ్యాన్ కూడా మన వెనకాల తిరుగుతున్నాడు, నేనేం చేయట్లే. అతను తిరుగుతాను, నాకెందుకు? లేదు, ఏదో చేస్తాను నాకు తెలియకుండా. మర్యాద నిజం చెప్పు, నువ్వు ఎప్పుడు నాతో ఇలా మాట్లాడు, ఈరోజు ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నావు? అన్నయ్య, నేను ఏం చేయట్లేదు అంటే నువ్వేంటి నమ్మవు? నీ ఫోన్ అక్కడే ఉంటుంది, వెళ్ళి చూసుకోపో. సరే అయితే వెళ్తున్నా, లేకపోతే అప్పుడు చెప్తా. ఉంది అంటే నా ఫోను నువ్వు తెలియదు, మరి ఎందుకు వెనకాల తిరుగుతున్నావు? అన్నయ్య, నేనేమన్నా చెప్పు, హ్యాండ్సమ్గా ఉన్నాను కాంప్లిమెంట్ ఇచ్చా, పైగా నువ్వు నన్ను అంటున్నావు. కాంప్లిమెంట్ ఇచ్చాను కాబట్టి నువ్వు నాకు థ్యాంక్ యూ కూడా చెప్పలేదు. నేనా నీకు చెప్పాలా? సరే అయితే థ్యాంక్ యూ లిటిల్ బన్నీ, థ్యాంక్ యూ. అన్నయ్య, నా టాస్క్ ఫినిష్. నేనే విన్నయ్యా. ఏంట్రా టాస్క్? నాకు అర్థమైంది, నువ్వు ఫస్ట్ నుంచి నా వెనకాల తిరుగుతుంటే ఏదో ప్లాన్ చేస్తావని. నేనే విన్నయ్యా. నాకు
ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లో జీవన్ అన్నయ్యతో థ్యాంక్ యూ అని చెప్పించాలి. సో నేనైతే కనుక అన్నయ్యతో నువ్వు హ్యాండ్సమ్ గా ఉన్నావు అన్నయ్య అని చెప్పగానే అన్నయ్య విత్ ఇన్ 3 seconds లో థ్యాంక్ యూ అని చెప్పేశాడు. నా టాస్క్ అయిపోయింది. చూసారు కదా ఆర్మీ, ఇదే మన లిటిల్ వన్కి ఇచ్చిన సీక్రెట్ మిషన్ అండ్ సీక్రెట్ టాస్క్ అనమాట. దీంట్లో మన లిటిల్ వన్ విన్ అయ్యాడు. అలాగే మిగిలిన 6 members కూడా అనమాట సీక్రెట్ మిషన్లు ఇచ్చారు. సో అవి కూడా కావాలంటే కనుక మీరు కామెంట్ చేస్తే నేనైతే కనుక తెలుగులో డబ్బింగ్ చేస్తాను. సో ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే కనుక మన వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఉంటాను. ఓకే, బాయ్ ఆర్మీ.